కుంభరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28, 29 తేదీలలో ఏం జరగబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీకు జరగబోయేది ఇదే. మిస్ కాకుండా చూడండి. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ ఇంట్లో ఉండవచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఉండవచ్చు. వారి వల్ల మీ జీవిత గమనం ఎలా మారబోతుందో ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో ఏదో తెలియని బరువైన వాతావరణం అలుముకుని ఉందా? కారణం లేకుండానే మనసు చిక్కబట్టినట్టు ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, రాత్రి పడుకున్నాక గంటల తరబడి నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతున్నాయా అని ఒక్కసారి ఆలోచించండి. నిద్ర పట్టిన మధ్యలో మెలకువ వచ్చి ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్నారా? ఎప్పుడూ మరిచిపోయిన పాత గాయాలు, జ్ఞాపకాలు అకస్మాత్తుగా గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా? ఎవరికీ చెప్పుకోలేని మీ రహస్య బాధ ఒక్కసారిగా కళ్ల ముందు నిలిచి కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయా? అయితే ఈ సంకేతాలు ఖచ్చితంగా మీకోసమే. కుంభరాశి వారైన మీ జీవితంలో రాబోయే కొన్ని రోజులు, ముఖ్యంగా ఏప్రిల్ 26 నుండి 27 వరకు సాధారణమైనవి కావు. ఇవి మీ విధి పుస్తకంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వడానికి ముందు దైవం తెరుస్తున్న తలుపులు. మీ ఇంట్లో ఒక దివ్యమైన రహస్యమైన శక్తి సంచరిస్తుంది. గడిచిన కొద్ది కాలంగా మీ మనస్సులో ఏదో తెలియని అలజడి రేగుతోంది కదూ. దానికి ఒక స్పష్టమైన కారణం కనిపించదు, కానీ లోపల మాత్రం ప్రశాంతత కరువైంది. రాత్రిళ్ళు పడుకున్నాక కూడా మెదడుకు విశ్రాంతి దొరకడం లేదు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, యవ్వనంలో ఎదుర్కొన్న అవమానాలు, మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసిన క్షణాలు అన్నీ ఒక్కటొక్కటిగా సినిమా రీలులా తిరుగుతున్నాయి. ఇది నీ బలహీనత కాదు. మీ ఆత్మ తనలో పేరుకుపోయిన భారాన్ని శుభ్రం చేసుకునే ప్రక్రియ మొదలైందని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో, ముఖ్యంగా మీరు ఎక్కువగా గడిపే ప్రదేశంలో ఒక అదృశ్య శక్తి సంచరిస్తుందని మీకు అనిపిస్తోందా? అది మిమ్మల్ని భయపెట్టే శక్తి కాదు, మిమ్మల్ని జాగృతం చేసి మీకు రక్షణగా నిలబడే దైవశక్తి. మీరు పూజ గదిలో కూర్చున్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా నిద్రపోయే ముందు మీ పక్కన ఎవరో ఉన్నట్టు, మీ తల నిమురుతున్నట్టు, మీకు ధైర్యం చెబుతున్నట్టు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంటే ఆ శక్తే ఇప్పుడు మీ జీవితాన్ని మార్చబోతోంది. ఈ దివ్యశక్తి మీ ఇంటి మూలమూలలా తన ప్రభావాన్ని చూపుతోంది. మీరు కూర్చునే కుర్చీ, మీరు పడుకునే మంచం, మీరు తాగే నీరు, మీరు చూసే అద్దం ప్రతిదీ మీకు ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఒక్కోసారి హఠాత్తుగా ఏడుపు రావడం, మరుక్షణంలోనే ఏదో తెలియని ధైర్యం రావడం, ఇవన్నీ ఆ శక్తి మీతో సంభాషిస్తున్న తీరు. ఇప్పటి వరకు నీవు పడిన బాధ చాలు, నేనున్నాను అని ఆ భగవంతుడు మీకిస్తున్న భరోసా అది. ఇకపై మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదని చెప్పే ముందస్తు సూచన ఇది. ఏప్రిల్ 26 నుండి ప్రారంభమయ్యే గ్రహాల అనుకూల స్థితి అడ్డుకుంటుంది. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మీ జీవితంలో అంతర్గత మార్పులు చాలా వేగంగా చోటు చేసుకుంటాయి. పైకి చూసేవారికి మీలో ఏ మార్పు కనిపించకపోవచ్చు, కానీ లోపల మాత్రం మీరొక కొత్త మనిషిగా మారుతుంటారు. గతాన్ని చూసే మీ దృష్టికోణం మారుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనల వెనుక ఉన్న పాఠాలు మీకు అర్థం కావడం మొదలవుతాయి. కొన్ని చేదు నిజాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు, కానీ అవి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే దీపాలుగా మారతాయి. ఏప్రిల్ 27వ తేదీన మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. వారు మీ ఇంటికి అనుకోని అతిథిగా రావచ్చు, లేదా ఒక పాత స్నేహితుడి నుంచి చాలా కాలం తర్వాత ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక అపరిచితుడితో అనుకోని పరిచయం ఏర్పడవచ్చు. ఆ వ్యక్తి పైకి చాలా సాధారణంగా కనిపించినా వారి మాటల్లో, వారి ప్రవర్తనలో మీకు దైవ సందేశం దాగి ఉంటుంది. మీరు మధ్యలో వదిలేసిన పనులు, భయంతో వాయిదా వేసిన నిర్ణయాలు, మరచిపోయిన ఆశయాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. ఆ వ్యక్తి ద్వారా మీకు ఇక ఆలస్యం చేయవద్దు, ఇదే సరైన సమయం అన్న బలమైన సంకేతం అందుతుంది.
ఈ సమయంలో ఆర్ అనే అక్షరం మీ జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతుంది. ఆ అక్షరంతో మొదలయ్యే పేరున్న వ్యక్తి అంటే ఉదాహరణకు రామ్, రవి, రాజేష్, రాధ, రమ్య, రోహిణి వంటి వారు మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించబోతున్నారు. లేదా ఇప్పటికీ మీ జీవితంలో ఉన్న ఈ పేరుగల వ్యక్తి పాత్ర పూర్తిగా మారిపోబోతోంది. ఈ ఆర్ అక్షరం వ్యక్తి రాక యాదృచ్ఛికం కాదు. మీరు చేసిన ప్రార్థనలు, మీరు కార్చిన పన్నీళ్లు, మీరు చూపిన ఓర్పు అన్నిటికీ సమాధానంగా ఆ దైవమే వారిని ఒక కారణంతో మీ జీవితంలోకి పంపిస్తుంది. ఈ ఆర్ అక్షరం వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు, ప్రేమించే వ్యక్తి కావచ్చు, మీపై అధికారి కావచ్చు, లేదా మీకు సహాయం చేసే బంధువు కావచ్చు. సంబంధం ఏదైనా కానీ ఒక విషయం మాత్రం సత్యం: ఈ వ్యక్తి మీ జీవితాన్ని ఒక సానుకూల మలుపు తిప్పుతారు. మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్న చోట మీ నిజమైన విలువను మీకు గుర్తు చేస్తారు. మీ మీద మీకే పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడంలో ఈ వ్యక్తి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తారు. ఏప్రిల్ 28వ తేదీన మీ మనసు చాలా సున్నితంగా, పారదర్శకంగా మారుతుంది. చిన్న మాటకు కూడా మీ హృదయం ద్రవించవచ్చు. చిన్న సంఘటనకే కళ్ళు చెమర్చవచ్చు. దీన్ని బలహీనతగా భావించవద్దు. ఇది మీ హృదయం కఠినత్వాన్ని వదిలి ప్రేమను, కరుణను నింపుకుంటున్న శుభతరుణం. ఇప్పటి వరకు మీరు ఎవరి కోసమైతే మౌనంగా బాధను అనుభవించారో వారికిప్పుడు దైవ న్యాయం మొదలయ్యే సమయం ఆసన్నమైంది. మీకు తెలియకుండానే మీకు హాని చేసిన వారు తమ కర్మఫలాన్ని అనుభవించడం మెల్లగా ప్రారంభమవుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న ద్రోహాలు, అవమానాలు, అన్యాయాలు అన్నీ ఆ భగవంతుడి లెక్కల పుస్తకంలో నమోదై ఉన్నాయి. మీరు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిస్సహాయతతో కార్చిన కన్నీళ్లే ఇప్పుడు మీకు అభేద్యమైన కవచంగా మారాయి. ఏప్రిల్ 29వ తేదీ నుంచి మీ జీవితంలో దైవ న్యాయం స్పష్టంగా కంటికి కనిపించే రూపంలో మొదలవుతుంది. మీరు ఎక్కడైతే నష్టపోయారో అదే స్థానంలో అంతకంటే మెరుగైన లాభం పొందే పరిస్థితులు దైవం కల్పిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఇప్పటి వరకు తీవ్రమైన ఇబ్బందులు పడిన కుంభరాశి వారికి గొప్ప ఊరట లభించడం మొదలవుతుంది. చేతిలో డబ్బు నిలవక వచ్చినది వచ్చినట్టే ఖర్చయిపోతున్న పరిస్థితి ఇక మారుతుంది. డబ్బు నేరుగా మీ చేతికి రాకపోయినా డబ్బు సంపాదించే కొత్త దారులు తెరుచుకుంటాయి. ఎవరో ఒకరు మీకు ఆర్థిక సహాయం అందించడం, ఎప్పుడూ రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి రావడం, లేదా మీ బుర్రలో ఒక కొత్త ఆదాయ మార్గానికి సంబంధించిన ఆలోచన రావడం వంటివి జరుగుతాయి. ఇది మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేయకపోవచ్చు, కానీ ఆర్థిక స్థిరత్వం వైపు నడిపించే మొదటి అడుగు అవుతుంది. ప్రేమ విషయంలో మీరు చాలా కాలంగా మౌనంగా, ఒంటరిగా బాధపడ్డారు. మీ ప్రేమను, మీ శ్రద్ధను ఎదుటివారికి పంచారు, కానీ అదే స్థాయిలో తిరిగి పొందలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ముసుగులు తొలగిపోయి నిజమైన భావాలు బయటపడతాయి. మీకు నిజంగా విలువిచ్చే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు, లేదా ఇప్పటికీ ఉన్న బంధంలో మీ విలువ వారికి తెలిసి వస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక అందమైన, అర్థవంతమైన పరిచయం మొదలయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. కుటుంబ సంబంధాల్లో ఇప్పటి వరకు ఉన్న దూరం, అపార్థాలు నెమ్మదిగా కరిగిపోతాయి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు కూడా ఇప్పుడు మీ వైపు ఉన్న నిజాన్ని గ్రహించే స్థితికి వస్తారు. మీరెప్పటినుంచో కోరుకుంటున్న గౌరవం, గుర్తింపు మీ సొంత కుటుంబంలోనే లభించడం మొదలవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి సానుకూల మార్పు సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఊహించని ప్రదేశం నుంచి, ఊహించని వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం రావచ్చు. మీ ప్రతిభను, మీ కష్టాన్ని గుర్తించే ఒక కొత్త అధికారి లేదా సహోద్యోగి మీ జీవితంలోకి వస్తారు. మీరు చేస్తున్న పని ఎంత విలువైనదో మీకు, మీ చుట్టూ ఉన్న వారికి అర్థమవుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి నెమ్మదిగా అయినా సరే స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికతో ముందుకు వెళ్తే దైవ సహాయం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో మీరు చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తున్న చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తాయి. ఇది భయపడాల్సిన విషయం కాదు. పెద్ద సమస్యగా మారకముందే జాగ్రత్త తీసుకునేందుకు దైవం ఇచ్చిన అవకాశంగా చూడాలి. మీ మనసుకు శాంతిని, విశ్రాంతిని ఇచ్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ధ్యానం, ప్రార్థన, ప్రకృతిలో నడవడం, నిశ్శబ్దంగా గడపడం వంటివి మీకిప్పుడు చాలా అవసరం. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శత్రువుల విషయంలో మీరికపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా మీ పని మీరు చేసుకుపోతుంటే ఆ భగవంతుడు తన పని తాను చేసుకుపోతున్నాడు. మీకు హాని తలపెట్టాలని చూసిన వారు తమ పనిలోనే తాము చిక్కుకుపోతారు.
మీరు ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడకపోయినా కాలమే వారికి సమాధానం చెబుతుంది. నిజం బయటపడుతుంది. మీ మంచితనమే మీకు అతిపెద్ద రక్షణ కవచంగా మారుతుంది. ఈ మాటలన్నీ వింటున్న మీరు యాదృచ్ఛికంగా వినడం లేదు. ఇది ఆ భగవంతుడు మీకోసమే ప్రత్యక్షంగా పంపిన సందేశం. మీరు బలహీనులు కాదు. మీరు ఓడిపోయినవారు అంతకన్నా కాదు. మీరు ఇప్పటివరకు తట్టుకున్న ప్రతి గాయం, ఓర్చుకున్న ప్రతి అవమానం ఇప్పుడు మీ జీవితాన్ని పునర్నిర్మించే బలమైన పునాదిగా మారబోతోంది. కుంభరాశి వారికి ఇది మార్పుల పర్వానికి నాంది. ఇప్పటికే మీలో ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు పైకి చిన్నవిగా కనిపించినా లోతుగా గమనిస్తే అవి చాలా శక్తివంతమైనవి. మీరు గతంలో ప్రతి విషయాన్ని ఆలోచించడం లేదు. ఎవరైనా ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మడం లేదు. ఎవరి కోసమూ మీ ఆత్మగౌరవాన్ని, మీ విలువను తగ్గించుకోవడం పూర్తిగా మానేశారు. ఇది మీలో దైవం తీసుకువస్తున్న అంతర్గత పరిణామం. ఆయన మిమ్మల్ని నెమ్మదిగా కానీ చాలా ఖచ్చితంగా ఒక వజ్రంలా తీర్చిదిద్దుతున్నాడు. ఏప్రిల్ 26 నుంచి మీలో ప్రారంభమైన ఈ శక్తి ప్రవాహం ఇప్పుడు మరింత స్పష్టంగా మీకు దారి చూపుతోంది. కొన్ని ప్రదేశాలలో కూర్చోవాలని మీకు అనిపించదు. కొంతమంది వ్యక్తుల మాటలు వినాలని అనిపించదు. కొన్ని పాత అలవాట్లకు దూరంగా ఉండాలని మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఇకపై అవసరం లేని, మీ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న ప్రతికూల శక్తులను, సంబంధాలను ఆ దైవమే మీ నుంచి తొలగించే పని మొదలుపెట్టింది. మీరు ఒంటరిగా మిగిలిపోతున్నారని అనిపించినా నిజానికి మీరు శుద్ధి చేయబడి సరైన మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. మీ ఇంట్లోకి సంచరిస్తున్న ఆ రహస్య శక్తి ఇప్పుడు మీకు భయాన్ని కలిగించడం లేదు. బదులుగా ఒక మార్గదర్శిలా, ఒక గురువులా మీకు తోడుగా నిలుస్తోంది. అకస్మాత్తుగా మీకు పాత ఆల్బమ్స్ చూడాలని అనిపించవచ్చు. పాత డైరీలు, ఉత్తరాలు, మెసేజ్లు చదవాలని అనిపించవచ్చు. ఇది గతాన్ని తలుచుకొని బాధపడడానికి కాదు, గతాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకొని మిగిలిపోయిన గాయాలను పూర్తిగా నయం చేసుకోవడానికి జరుగుతున్న ఒక ఆత్మ ప్రక్షాళన. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం కూడా ఒక ముఖ్యమైన సంకేతమే. ఆ నిశ్శబ్ద సమయంలోనే మీ ఆత్మ మీతో స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు చాలా కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలు వేసినప్పుడు ఇప్పుడు సమాధానాలు మీ లోపల నుంచే ఉద్భవిస్తున్నాయి. నేను ఇంతకాలం ఎందుకు ఇంత మౌనంగా భరించాను, నా జీవితంలో నేను ఇంకా దేనికి భయపడుతున్నాను వంటి ప్రశ్నలకు ఇప్పుడు మీకొక స్పష్టత లభిస్తుంది. ఈ ప్రశ్నలే మీ జీవితాన్ని మార్చే సాహసోపేతమైన నిర్ణయాలకు పునాది వేస్తాయి. ఆ ఆర్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు మీ జీవితంలో మరింత కీలకంగా, స్పష్టంగా మారుతుంది. ఈ వ్యక్తి మీకొక అద్దంలాంటివారు. మీలో ఉన్న అపారమైన బలాన్ని, అదే సమయంలో మీరు దాస్తున్న బలహీనతలను కూడా మీకు ముఖాముఖిగా చూపిస్తారు. మీరు ఇప్పటివరకు ఎదుర్కోవడానికి ఇష్టపడక తప్పించుకొని తిరుగుతున్న కొన్ని కఠిన నిజాలను ఈ వ్యక్తి మీ ముందుకు తీసుకువస్తారు. మొదట ఇది మీకు కొంచెం ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించినా చివరికి ఈ మార్పు నాకు చాలా అవసరమని మీరే మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. ఈ ఆర్ అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. మీరు మీ నిజమైన స్వరూపంలోకి, మీ అసలైన మార్గంలోకి తిరిగి రావాలి. మీరు ఇప్పటివరకు ఎక్కువగా ఇతరుల కోసం, వారి సంతోషం కోసం, వారి మెప్పు కోసం బ్రతికారు. వారి అంచనాలకు తగినట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. కానీ ఇప్పుడు మీరు మీకోసం, మీ ఆత్మ కోసం మీరు నిలబడాల్సిన సమయం వచ్చింది. ఈ వ్యక్తి మీకు అదే విషయాన్ని మాటలతో కాకుండా పరిస్థితుల ద్వారా నేర్పిస్తారు. అదే సమయంలో మీ ఇంట్లోకి కొత్త వ్యక్తి లేదా అతిథి రావడం కూడా జరుగుతుంది. ఈ వ్యక్తి ద్వారా మీరు వినే ఒక చిన్న మాట లేదా వారు చెప్పే ఒక కథ మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు సమాధానంగా మారుతుంది. మీరు చాలా కాలంగా ఆపేసిన ఒక పనిని, అది చదువు కావచ్చు, ఒక కళ కావచ్చు, లేదా మీ మనసుకు నచ్చిన ఏదైనా అభిరుచి కావచ్చు, దానిని మళ్ళీ మొదలు పెట్టాలన్న బలమైన సంకల్పం మీలో కలుగుతుంది. ఇది దైవం మీకు ఇస్తున్న రెండవ అవకాశం. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ఒకే ఒక విషయం, దేనికి తొందరపడకండి, అనవసరంగా భయపడకండి. మీకు అందుతున్న ఈ చిన్న చిన్న సంకేతాలను అశ్రద్ధ చేయకండి. దైవం మీతో నేరుగా, స్పష్టంగా మాట్లాడుతున్న సమయమిది. ఒక మాటలో, ఒక పాటలో, దారిలో కనిపించే ఒక దృశ్యంలో, ఒక యాదృచ్ఛిక సంఘటనలో, ఇలా ప్రతి దానిలో మీకు దారి చూపే సూచనలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు మీ మనసును తెరిచి ఉంచండి. దైవ న్యాయం గురించి ఇప్పుడు మరింత లోతుగా మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మీరు గతంలో అనుభవించిన ప్రతి అవమానం, ప్రతి నమ్మక ద్రోహం, ప్రతి మోసం
వీటన్నింటినీ మీరు నోరు మెదపకుండా భరించారు. మీ వైపు నుంచి మీరు ఎవరికీ ఎలాంటి కీడు చేయలేదు. అదే మీ అతిపెద్ద బలం. ఇప్పుడు అదే బలం మీకు రక్షణ కవచంగా మారుతోంది. మీకు నష్టం చేసిన వారు, మిమ్మల్ని బాధపెట్టిన వారు తమ జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోయినట్టుగా మీకు వార్తలు అందుతాయి. మీరు ఒక విషయం గమనించండి. కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితం నుంచి దూరమవుతారు. కొందరు మీతో మాట్లాడటం మానేస్తారు. మరికొందరు మిమ్మల్ని తప్పించుకుని తిరుగుతారు. ఇది మీ తప్పు కాదు. ఇది దైవ న్యాయం మొదలైందని చెప్పే స్పష్టమైన సంకేతం. మీలోని సానుకూల శక్తి పెరిగింది కాబట్టి మీకు హాని చేసే ప్రతికూల శక్తులు మీ దగ్గర నిలవలేక దూరంగా వెళ్ళిపోతున్నాయి. మీరు ఏమీ చేయకుండానే మీ చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధి చేయబడుతుంది. ఆర్థికంగా మీరు ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేనప్పటికీ భవిష్యత్తు మీద ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. అనవసరమైన వాటి కోసం చేసే వృధా ఖర్చులు అవే తగ్గిపోతాయి. అవసరమైన చోట సరైన దానికోసమే ఖర్చు చేయాలన్న స్పష్టత మీలో వస్తుంది. ఇది మీ ఆర్థిక జీవితంలో స్థిరత్వానికి వేసే మొదటి అత్యంత ముఖ్యమైన అడుగు. ప్రేమ విషయంలో మీరిప్పుడు ఒక నిశ్చయమైన నిర్ణయానికి వస్తారు. ఇకపై మిమ్మల్ని, మీ భావాలను అర్థం చేసుకోని చోట ఒక్క క్షణం కూడా ఉండరు. మీ భావాలకు విలువలేని బంధంలో కొనసాగడానికి మీ ఆత్మ అంగీకరించదు. ఈ నిర్ణయం మొదట కఠినంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇదే మీకు అంతులేని శాంతిని ఇస్తుంది. నిజమైన ప్రేమ మిమ్మల్ని బంధించదు, మీకు స్వేచ్ఛనిస్తుంది, మిమ్మల్ని విస్తరింపచేస్తుంది అనే సత్యం ఇప్పుడు మీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. కుటుంబంలో మీరు ఇప్పటి వరకు తీసుకున్న బాధ్యతలకు, చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు మాటలతో చెప్పకపోయినా మీ మౌనాన్ని, మీ కష్టాన్ని కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. కుటుంబంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ మాటకు, మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇది మీకు గొప్ప మానసిక బలాన్ని ఇస్తుంది. నేను ఒంటరిని కాదు, నా వాళ్ళు నాకు ఉన్నారు అన్న ధైర్యం కలుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న చోట కొనసాగాలా లేక కొత్త మార్పును స్వీకరించాలా అనే సందిగ్ధంలో మీరు ఉండవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, భయంతో తీసుకున్న ఏ నిర్ణయం సరైనది కాదు. స్పష్టతతో, ధైర్యంతో తీసుకున్న నిర్ణయమే మీకు మేలు చేస్తుంది. దైవం మీకు సరైన సమయానికి సరైన దారిని తప్పకుండా చూపిస్తుంది. మీరు చేయాల్సిందల్లా నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయడమే. ఆరోగ్యపరంగా మీరు కొంచెం అలసటగా, నీరసంగా అనిపించినా అది శారీరక భారం కన్నా మానసిక భారమే ఎక్కువ. మీరు మీ మీద మీరు కొంచెం దయ, శ్రద్ధ చూపించగానే మీ శరీరం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. నిశ్శబ్దం, ప్రకృతితో సమయం గడపడం, ప్రార్థన, మంచి సంగీతం వినడం ఇవి మీకు మందుల కన్నా ఎక్కువగా పనిచేస్తాయి. ఎందుకంటే మీ ఆత్మకు ఇప్పుడు కావాల్సింది అదే. ఈ మాటలు వింటున్న మీరు ఒక విషయం బలంగా గుర్తుంచుకోండి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, పడిన ప్రతి బాధ ఇప్పుడు మీ జీవితంలో ఒక అర్థాన్ని సంతరించుకోబోతుంది. మీరు వృధాగా బాధపడలేదు, మీరు అనవసరంగా ఓర్చుకోలేదు. ఇదంతా మిమ్మల్ని ఈ ఉన్నతమైన స్థాయికి, ఈ పరిపక్వతకు తీసుకురావడానికి ఆ భగవంతుడు వేసిన ప్రణాళిక. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించి ఉంటారు. మీలో ఒక నిశ్శబ్దమైన, గంభీరమైన ధైర్యం పుట్టుకొస్తుంది. గతంలోలాగా ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడడం, భయపడిపోవడం తగ్గింది. భయం వేసినా ఆ భయాన్ని దాటి ముందుకు వెళ్ళగలనన్న నమ్మకం మీలో కలిగింది. ఇది బయట వ్యక్తులు ఇచ్చిన ధైర్యం కాదు, మీ లోపల నుంచే ఉద్భవిస్తున్న మార్పు. దైవం మిమ్మల్ని ఇప్పుడు బయట నుంచి కాదు, లోపల నుంచే ఒక యోధుడిలా బలపరుస్తుంది. ఈ మార్పు బయటకు కనిపించదు, కానీ దీని ప్రభావం మీ జీవితంలోని ప్రతి అంశం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 28, 29 తేదీలలో మీకొక చాలా స్పష్టమైన, బలమైన సంకేతం అందుతుంది. అది మాటల రూపంలో రాకపోవచ్చు, ఒక సంఘటన రూపంలో, ఒక కళ రూపంలో, ఒక యాదృచ్ఛిక పరిచయం ద్వారా, లేదా అకస్మాత్తుగా మీ మెదడులో మెరిసిన ఒక ఆలోచన రూపంలో రావచ్చు. కానీ ఆ సంకేతం మీకు ఇంతకాలం నడిచిన దారి చాలు, ఇక మీకోసం ఒక కొత్త, ఉన్నతమైన దారి సిద్ధంగా ఉంది అని చెప్పే సందేశం. మీరు ఆ సంకేతాన్ని విస్మరించలేరు, ఎందుకంటే అది మీ మెదడును కాదు, నేరుగా మీ హృదయాన్ని తాకుతుంది. ఆ ఆర్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఈ వ్యక్తితో మీకు ఒక లోతైన సంభాషణ జరగవచ్చు,
లేదా ఒక తీవ్రమైన విభేదం రావచ్చు, లేదా చాలా కాలంగా దాగి ఉన్న ఒక నిజం బయటపడవచ్చు. ఆ సంఘటన మొదట మిమ్మల్ని కాస్త కలవరపెట్టినా, కఠినంగా అనిపించినా, ఆ తర్వాత మీరు ఎంతో తేలికగా, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే మీరు చాలా కాలంగా మీలో దాచుకున్న మాటలు, అణిచిపెట్టుకున్న భావాలు బయటకు వస్తాయి. అది మీకు నిజమైన విముక్తిని ఇస్తుంది. ఈ ఆర్ అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి అసలు కారణం మీరు మీ నిజమైన విలువను, మీ శక్తిని గుర్తించాలి. మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ నేను తక్కువ అన్న భావంతో, ఆత్మన్యూనతతో బ్రతికారు. కానీ ఇప్పుడది మారాలి. ఈ వ్యక్తి మీకు ప్రేమతో అయినా, కఠినత్వంతో అయినా మీరు ఎంత శక్తిమంతులో, మీరు ఎంత విలువైన వారో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఆ క్షణం మీ జీవితానికి ఒక చారిత్రాత్మకమైన టర్నింగ్ పాయింట్ అవుతుంది.